ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. రెండవసారి చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మూడవ పర్యాయం చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎందుకు ఈ వాక్యం చదవమంటే 40 దినాలు మనము లెంటు శ్రమ దినాలు మనము కలిగి ఉన్నాం. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్, పోయిన వారానికంటే అంతకుముందు వారం ఆరోహణ దినము. యేసుక్రీస్తు వారు తిరిగి లేచాక 40 దినాలు భూమి మీద ఉన్నారు. 40 దినాన్న యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యారు. ఆ తర్వాత 50వ దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. దాన్ని ఏమంటారంటే పెంతెకోస్తు అంటారు. ఏమంటారండి? పెంతెకోస్తు దినము, 50వ దినము. వాగ్దానం చేసిన దేవుని పరిశుద్ధాత్మను దేవుడు 50వ దినమున అనుగ్రహించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఈ వాక్యాన్ని చదువుకున్నాం. పెంతెకోస్తు పండుగను సందర్భంగా మనము తలంచుకుంటూ వాక్యం ఏంటంటే 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటారంటారు? పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటారు? ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారం దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని వాక్యంలో ఉంది, ఆదికాండం 1వ అధ్యాయంలో. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటారు? ఎక్కడుంటారు అనుకుంటున్నారు? మన హృదయాలు. ప్రీతి దగ్గర ఎక్కడుంటారండి? మన హృదయాల్లో. నీకు దగ్గర అంతేనా? మన హృదయాలలో. ఓకే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టుకొని. వాక్యం తెలియజేస్తుందంటే ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారు వారి సొత్తు కారు. మన దేహము మన సొత్తు కాదు. రక్షింపబడిన వారికి, దేవుని ఆత్మను పొందుకున్న వారికి, ఆత్మను కలిగి జీవించున్న వారికి మాత్రమే ఈ వాక్యము వర్తిస్తుంది. రక్షింపబడి మారు మనసు పొంది తిరిగి జన్మించిన వారికి మాత్రమే ఈ వాక్యము వర్తిస్తుంది, అందరికీ వర్తించదు. ఏమని ఉందంటే వాక్యంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఎంటైర్ బాడీ, మన శరీరం అంతా కూడా, మన కాళ్ళు, మన చేతులు, మన నోరు, మన ముక్కు, మన చెవులు, సమస్తము కూడా దేవుని సొత్తు. మన దేహము దేవుని యొక్క ఆలయం. అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నారు. ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండే దుఃఖపడుతూ ఉంటారన్నమాట.
మన విషయాలు భర్తకి పిల్లలకే తెలియకపోవచ్చు, భార్యకి పిల్లలకి చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మన విషయాలన్నీ కూడా ఎవరికి తెలుస్తాయండి? పరిశుద్ధాత్మనికి ప్రతి విషయము తెలుస్తూ ఉంటుంది. మన ఆలోచనలు, మన ఊహలు, మన ఉద్దేశాలు. అందుకని ఏముందండి వాక్యంలో, తలంపు పుట్టక మునుపే ఆయనకు తెలుసు. మన నోట మాట రాకముందే దేవునికి తెలుసు. మనం చదివే రిఫరెన్స్ ఏంటంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ 4:30 చదువుతూ ఉన్నాం. ఆ వాక్యములు ఏముంది? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మనం ఎవరినైనా ఏడిపించవచ్చు. కొంతమంది మెలకు వచ్చింది మొదలు వాళ్ళు నిద్రపోయేటంత వరకు ఎదరని ఏడిపిస్తూనే ఉంటారు, దుఃఖపెడుతూనే ఉంటారు, ఆయాసం కలిగిస్తూ ఉంటారు, చికాకు కలిగిస్తూ ఉంటారు, కోపం పుట్టిస్తూ ఉంటారు, మనసుకు ఆయాసం కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే అది అలవాటు అయిపోద్ది అనమాట. ఇంట్లో వాళ్ళకి అలవాటు అయిపోద్ది, వాళ్ళకి అలవాటు అయిపోద్ది. లేవడంతోనే ఆ విధంగా లేస్తారు, పడుకునేటంత వరకు కూడా అదే రీతిగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి ఆయాసం, ఎదుటి వాళ్ళకి నొప్పి, ఎదుటి వాళ్ళకి బాధ, ఎదుటి వాళ్ళకి కురుంగుదల, ఎదుటి వాళ్ళకి ఎందుకురా బాబు అన్నట్టుగా చేసే పరిస్థితుల్లో చాలామంది వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వారి మధ్య నేను ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేనేం చెప్పినా బై ఎక్స్పీరియన్స్ అండ్ విత్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను. ఇతర విషయాలు చెప్పను. నేను ఏది అనుభవించానో అది చెప్తాను. అలాగనే మనకు తెలియకుండానే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడిని మనము దుఃఖ పెడుతూ ఉంటాం. కాబట్టి వాక్యములు ఏం రాయించారంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. కారణం ఏంటంటే క్రింద ఉందండి, ఎఫెసీ 4:30లో విమోచన దినము వరకు. విమోచన దినం అంటే ఏంటండి? ఆల్రెడీ మనం రక్షింపబడ్డాము, అదొక విమోచన దినము. ఆల్రెడీ మనం రక్షింపబడ్డాము, అది మనం రక్షింపబడిన దినము. మరి విమోచన దినం అంటే ఏంటంటారు? దేవుని రాకడ దినము. అంటే అప్పటి వరకు కూడా మనము విమోచించబడిన వారి జాబితాలో ఉంటేనే, విమోచింపబడిన అనుభవంలో కొనసాగితేనే మనము విమోచన దినాన్ని, అంటే అప్పటి వరకు. అందుకనే రక్షింపబడ్డానండి నేను 1965లోనండి జనవరిలో రక్షింపబడ్డానండి 3వ తారీఖున అంటాం. అది దేవుడు అది కన్సిడర్ చేయడు. ఇప్పుడు ఎలా ఉన్నాం? అందుకని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, పాట కూడా పడతాం కదండి. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. అక్కడ భక్తుడు చాలా అద్భుతంగా ఆ పాట ఎలా రాశాడంటే, రక్షింపబడుచున్న పాపి అంటే ప్రభు రాకడ పర్యంతము మనము పాపులముగానే ఉంటాం. కారణం పాప శరీరాకారముతో ఆయనను పంపి అనే వాక్యం ఉంది. కారణం ఏంటంటే దేవునికి విరోధంగా ఏదో ఒక తప్పో ఏదో ఒక పొరపాటో చేస్తూనే ఉంటాం. అది దేవుని దృష్టికి పాపంగా ఉంటుంది. మోషే గారు ఏమనలేదండి, పాపమేమీ చేయలేదు. ఏమన్నాడు? వాళ్ళందరినీ చూచి ద్రోహులారా అన్నాడు, అంతే. అది తెల్లారి లేగితే ఇన్ని మాటలు మనకి బయటికి రావు. కానీ ఎందుకంటే మన పిల్లలే మనల్ని తిడతారని బూతులు ఇంతవరకు వచ్చాకపోతే మనకే. ఎందుకంటే ఇక్కడ ఎంత ఎలుగెత్తి మనం స్తోత్ర 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 హల్లెలూయా 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 అంటాం కదా, అది బయటికి ప్రార్థన చేస్తాం కదా. అదే నోటితోటి మనము బయటికి బూతు మాట్లాడామనుకోండి, ఎవరితో పట్టుకుంటారో? మన భర్తో, మన భార్య, మన పిల్లలు మనల్ని దాన్ని అట్టుకొని జీవితాన్ని చెడిపిస్తారు. కాబట్టి బూతులు ఇంతవరకు వస్తాయి, బయటికి రానివ్వం. ఇంతవరకు వచ్చి బయటికి రానివ్వం. కానీ ఇంతవరకు వచ్చిన బూతు ఎవరికి తెలిసిపోద్ది? పరిశుద్ధాత్ముడికి తెలిసిపోద్ది. ఇక్కడ మనం చదివిన వాక్యములో విమోచన దినం వరకు, ప్రభు రాకడ దినం వరకు కూడా మనల్ని ఏం చేసినాడు? ఆయన ముద్రించారు. వీఆర్ సీల్డ్. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు, దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నారు,
దేవుడు తన సొత్తుగా చేసుకున్నారు. కారణం క్రింద వచనంలో ఏముందండి, మనం చదివిన వాక్యములో కొరింథీయులకు రాసిన పత్రికల్లో విలువ పెట్టి కొనబడినవారు. ఆయన ఎలా కొన్నారు? ఇస్కరియోతు యోధ ఏమో 30 వెండి నాణాలకి అమ్మేశాడు యేసుక్రీస్తు వారిని. ఆనాడు రోమా సైనికులందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఎన్ని నాణ్యాలకు కొన్నారండి? 30 వెండి నాణ్యాలకి యేసుక్రీస్తు వారు కొనేశారు. కానీ మనల్ని యేసుక్రీస్తు వారు ఆయన రక్తం ద్వారా కొన్నారు. రక్తమిచ్చి, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తమిచ్చి కొన్నారు. మనం చదివిన వాక్యంలో విమోచన దినం వరకు కూడా ముద్రింపడ్డాం కాబట్టి పరిశుద్ధాత్ముడిని మనం ఏం చేయకూడదండి? దుఃఖపరచకూడదు. అయితే ఏ ఏ విషయాల్లో పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటారో అని ఇదే మనం అధ్యాయంలో మనం చూద్దామండి. పై వచనంలో ఏ విషయాల్లో పరిశుద్ధాత్ముడు అనుదిన జీవితంలో, రోజువారీ జీవితంలో దుఃఖపడతా ఉంటారు అని కొన్ని విషయాలు ఉన్నాయి. ఎఫెసీ 4:29 అంటే 30 వచనం చదువుకుని దానిపైనే వినువారికి మేలు కలుగునట్లు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. పరిశుద్ధాత్ముడు ఏ సందర్భంలో మన విషయంలో దుఃఖపడతారంటే దుర్భాష, కాని భాష. కొన్నిసార్లు నోర్మేయండి అంటే భర్తగాడు ఆయాసపడిపోవచ్చు. కొన్నిసార్లు ఊరుకోండి అంటే చాలు భార్యకి ఆయాసం రావచ్చు. దుర్భాష, ఇందాక మనం అనుకున్నాం కదండి, మోషే గారు కాని మాట దుర్భాష. కాని మాటలు, దుర్భాషలు మన నోటి నుంచి వచ్చినాయి అంటే, లేక నోటి వరకు వచ్చినా, ఇంతవరకు వచ్చాకపోతే కదండి నోటి వరకు వచ్చింది కానీ నేను ఇలా కంట్రోల్ చేసుకుని అంటూ ఉంటారు. ఇలాంటి దుర్భాషలు మనసులో వచ్చినా కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారండి? దుఃఖపడతారు. అంటే హృదయంలో కానీ, మనసులో కానీ, నోట్లో కానీ దుర్భాషలు, కాని మాటలు, పోకిరి మాటలు, బూతు మాటలు, డబుల్ మీనింగ్ వర్డ్స్ చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇప్పుడు కొంతమంది తల్లులు పిల్లల్ని ఎలా పొగుడతారంటే, పని చేయని సోమవారం పిల్లలు చూసి మా పిల్ల చాలా చక్కగా పనిచేస్తుందండి, అంట్లు తోమేస్తుందండి, అన్నీ సర్దేస్తుందండి, ఇల్లు ఉడిచేస్తుందండి అని చెప్తూ ఉంటారు. ఉట్టిది అది వ్యంగ్యార్థం అనమాట, చెయ్యదు కాబట్టి. చెయ్యని పిల్లల గురించి కూడా బంధువులకి ఏం చెప్తారంటే, ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ముందు వాళ్ళకి మా పిల్ల చాలా పని చేస్తుందండి అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే పిల్ల పని చేయదని. అంటే అలాంటి అర్థాలు ఇచ్చే మాటలు కూడా మన నోటి నుంచి రానివ్వకూడదు. డబుల్ మీనింగ్ వర్డ్స్, కాని మాటలు, ద్రోహులారా అనకూడదు. ఇంకో విషయం ఏముందంటే, సహోదరుని చూసంట ద్రోహి అనకూడదంట. ద్రోహి అంటే ఏమవుతాడంట? దేవుని తీర్పుకు లోనవుతాం. పరిశుద్ధాత్ముడు దుఃఖపడే సందర్భం ఏంటంటే, మన హృదయంలో నుంచి, మన నోట్లో నుంచి వచ్చే మాటల వల్ల పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును. 64వ కీర్తనలో మాట ఉందండి. 64వ కీర్తనలో ఒక్క లైన్ చదువుదాం. హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును. 64వ కీర్తన 6వ వచనములో చివరి లైను, ప్రతివాని హృదయాంతరంగము అగాధము. ఓకే. 64వ కీర్తన 6వ వచనములో 4వ లైను తీసారండి. 64వ కీర్తన 6వ వచనము 4వ లైను, ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. ఒక పాట కట్టాడు ఇదివరకు భక్తుడు, హృదయము అగాధమైన లోయరా, మానవులను మార్చేది ఖడ్గమురా అనే పాట కట్టాడు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. ప్రతివాని హృదయాంతరంగం అంటే అందరూ వస్తారు ఇందులోకి. ఆదాము మొదలుకొని ఈనాటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా. ఆదాము హృదయాంతరంగము అగాధమే, అవ్వగారి హృదయాంతరంగము అగాధం, బిల్లి గ్రహం గారి హృదయాంతరంగం అగాధం, భక్త్ సింగ్ గారి యొక్క హృదయాంతరంగం అగాధం, దేవదాస్ అయ్య గారు హృదయాంతరంగం అగాధం,
ఏసన్న గారు హృదయాంతరాంగం అగాధం, మోషే గారి హృదయాంతరంగం అగాధం, అహరోను గారి యొక్క హృదయాంతరంగం అగాధం. గొప్ప గొప్ప వాళ్ళందరూ మనం అనుకుంటాం కదండి, వాళ్ళందరినీ ఒక్క లైన్లో రాసేశారు. ఏమని? ప్రతి వాని హృదయాంతరంగము అగాధం. మత్తయి వార్తలకు వచ్చేస్తే అందరి గురించి రాశారు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అందరూ ఉంటారు, లిస్ట్ అంతా అందులో ఉంటుంది. ఏంటది? మీరు చెడ్డవారయ్యుండియు. ఆదాము అందులో ఉంటాడు, అవ్వమ్మ అందులో ఉంటుంది, బిల్లి గ్రహం గారు అందులో ఉంటారు, భక్సింగ్ గారు, ఈసన్గా మనం గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్నాం కదండి. ప్రజెంట్ ఉన్నటువంటి సతీష్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సంఘ నాయకులు. వాళ్ళందరి గురించి వాక్యం ఏమంటుందంటే, మన మంచోళ్ళ మన వాక్యం ఒప్పుకోదు. గుర్తుపెట్టుకోండి. ఆయన అంత పరిశుద్ధుడండి అంటమా? నోర్మై చెడ్డవారు అంటది వాక్యం. తెలుసండి, మన ఎవరి గురించి అయితే మంచోళ్ళు గొప్పోళ్ళు అయ్యి బాబోయ్ ఎంత పరిశుద్ధులండి అంటామని కదండి. వాళ్ళందరి గురించి వాక్యం ఏంటంటే, యూ షట్ యువర్ మౌత్, నోరు మూసుకో. తిన్నగా వాక్యం దగ్గర తీసుకెళ్తుంది వాక్యం. ఏం తెలుసు? మీరు చెడ్డవారయ్యుండియు. ఆదాము మొదలుకొని శిష్యుల పేర్లు కూడా అందులో ఉంటాయండి. శిష్యులను ఉద్దేశించే చెప్పారన్నమాట యేసుక్రీస్తు వారు. ఏమన్నారండి? మీరు చెడ్డవారయ్యుండియు. మీ నాన్న చెడ్డోడు అంటుంది వాక్యం అని ప్రాణవతానం అనుకోండి, నోర్మయ్య అంకుల్ అంటాడు. ఇదేటే బాబు, మీ నాన్న చెడ్డోడు అని వాక్యం చెప్తుందంటే ఒప్పుకోడు. కానీ వాక్యం మాత్రం 100% నా భర్త మంచోడు అనొచ్చు మీరు, వాక్యం ఒప్పుకోదు. నా భార్య మంచిదండి అనొచ్చు, వాక్యం ఒప్పుకోదు. అంతే. మీరు చెడ్డవారయ్యుండియు అన్నది వాక్యంలో పర్ఫెక్ట్ వర్డ్. మనం మన భర్తల్ని మనము మభ్య పెట్టచ్చు, మనం పొగడొచ్చు, కానీ వాక్యం ఒప్పుకోదు. నీ భర్త చెడ్డోడంటే 100% చెడ్డోడే అని చెప్తుంది వాక్యం. ప్రతి వాని హృదయాంతరంగము అగాధం. నా భర్త హృదయం అలాంటిది కాదని అంటారేమో, కుదరదు. వాక్యం ఒప్పుకోదు. అమ్మ, నీ భర్త హృదయం అగాధము. భర్తలు ఒప్పుకోపోవచ్చు, నీ భార్య హృదయం అంతరంగము అగాధం అంటే భర్తలు ఒప్పుకోవచ్చు. మీకేం తెలుసు బ్రదర్? కానీ వాక్యం ఒప్పుకోదు. అమ్మ బాబు, నీ భార్య హృదయము అగాధము అని వాక్యం చెప్తుంది. వాక్యం ఉటంకించేది 100% కరెక్ట్. మనం మభ్యపరచవచ్చు, మాయమాటలు చెప్పవచ్చు, పొగడొచ్చు, కానీ వాక్యము ఒప్పుకోదు. మీరు చెడ్డవారయ్యుండియు చెప్పాను కదండి. ప్రతి వాని హృదయాంతరంగము అగాధం. హృదయాంతరంగంలో ఏముంటుందో తెలీదు. కాంతరవన్న హృదయంలో ఏముందో పెళ్ళయి నీళ్ళైనా మనవలు పుట్టేసిన, ఇంకా ముని మనవలు పుట్టేసిన విజయకి తెలీదు. నా భార్య హృదయం నాకు తెలియదు, నా జీవితకాలం సరిపోదు. నా హృదయం తెలుసుకోవడానికి నా భార్య జీవితకాలం తెలిసిపోతుంది. కానీ వాక్యం చెప్తుంది, ప్రతివాని హృదయాంతరంగము అగాధం. సముద్ర అగాధములు ఇప్పటికి తెలియలేదు. అగాధం ఎందుకు రాయించారంటే, సముద్ర అగాధ జలములు అన్న వాక్యంలో ఉంది. మన మొదటి వర్తమానంలో ఉన్న అగాధ జలములు. సముద్రములో అగాధ జలములలో ఏముంటుందో ఇప్పటికీ 50% తెలియదంట. భర్త యొక్క హృదయాంతరంగము తెలుసుకోవడానికి భార్యకి జీవితకాలం చాలదు. భార్య హృదయాంతరంగం తెలుసుకోవడానికి భర్తకి జీవితకాలం చాలదు. వాక్యమే చెప్తుంది అగాధం. అందుకని మన హృదయం నుంచి ఎప్పుడు ఎలాంటి మాట వస్తుందో తెలియదు కాబట్టి నోటిని కాచుకోవాలి. అందుకని వాక్యం ఉందంటే, దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకండి. కొంతమంది నా వెంక చూడండి, కొంతమంది ఏమంటారంటే కోపం వచ్చాడు, కొంతమంది చెప్ అంటారు. అంటే లోపల అప్పుడే బూత్ వచ్చేద్ది, చె అంటారు. పైకి ఎలాగంటారు కానీ లోన 3-4 బూతులు వచ్చేస్తాయి. పైకి ఎక్స్ప్రెషన్ వేరు, లోన వేరు. అర్థమైంది కదండి. కనుకంటే దుర్భాష ఏదైనా మన నోటి నుంచి వస్తే కనుక పరిశుద్ధాత్ముడు దుఃఖపడతారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మన క్రింద వచనంలోకి వద్దాం. 30 వచనం పైన 29 చదివాం కదండి. ఇప్పుడు 31 వచనం చదువుదామండి. ఏ విషయాల్లో పరిశుద్ధాత్ముడు దుఃఖపడతారు? సమస్తమైన ద్వేషము. సమస్తమైన. కొంతమందికి పైకి బాగానే ఉంటారు, ప్రైజ్ ద లార్డ్ అంకుల్, ప్రైజ్ ద లార్డ్, గొప్ప గొప్ప వాళ్ళు ద్వేషంగా ఉంటారు. నేను చూశాను. పైకి చెప్తారు సార్, ప్రైజ్ ద లార్డ్ అయిపోవా, నాకు ఒక్కడికే ప్రైజ్ లాడ్ చెప్పడం వచ్చినట్టు చెప్తాడు, ప్రైజ్ ద లార్డ్ సాగదీస్తారు. లోన్ ఎంత ద్వేషం ఉంటుందో. ఇంకేముందండి ఇక్కడ? కోపము. కోపము. క్రోధము. మా పిల్లోడికండి ముక్కు మీద కోపం అండి, ఏమనకండి.
కోపమా? కోపపడుడి కానీ పాపము. మనము ఆ బొడ్డోడు కోపాన్ని సమర్థిస్తున్నాం అనుకోండి, రేపు పొద్దున ఆడు పాపాత్ముడు అయిపోతాడు. ఆ పాపాత్ముడు దుర్మార్గుడు అయిపోతాడు, మన మీద తిరగబడిపోతాడు. అంతే, ఎవడో కొట్టని దెబ్బలు ఆడే కొట్టేస్తాడు మనల్ని. అర్థమైంది మీకు? బొడ్డోళ్ళని మనం బొడ్డోడుగా ఉండగానే మొక్కై వంగనది మ్రానై వంగున. ఏదన్నా కాని మాట మాట్లాడుతున్నాను అనుకోండి, కోపంలో అనేసాడండి, ఏమనుకోకండి, కోపంలో అయ్యా ప్రతిదానికి కోపమే. ఇదివరకు మా అమ్మగారు మమ్మల్ని ఏదన్నా తేడా జరిగితే ఎక్కడ కొట్టేవారు కాదు, మూతి మీద కొట్టేసేవారు. అదేంటో తెలీదు, టపక్కన మూతి మీద వేసేవారు. మేమేదో పొరపాటు మాట్లాడేసి ఇలా పళ్ళికలు ఇచ్చేవాళ్ళం, వెనకాల నుంచి వచ్చి మూతి మీద ఇలా కొట్టేసేవారు. అంటే మూతి మీద కొడితే గుర్తు ఉంటుంది. ఇంకేముందండి? కోపము, క్రోధము. కోపం గురించి ఒక వాక్యం ఉందంటే, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ సూర్యుడు అస్తమించిన కోపం నిలిచి ఉంటే అదే పాపం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. కోపం రావచ్చు. తెల్లవారు లేవగానే చోడుజావ ఇచ్చారు సిస్టర్ గారు. చోడు జావలో ఆవిడ ఏదో వేయవలసిన రవ్వ ఎక్స్ట్రా వేసింది, మర్చిపోయి గ్లాసుకి 2 గ్లాసులు వేసింది, ఉప్పు స్పూన్కి 2 స్పూన్లు వేసింది. మళ్ళా కాయది సిస్టర్. అలాగే ఆ స్పూన్ వెళ్ళే కొద్ది కూడా కోపం ఎక్కువ వద్దు తక్కువ వద్దా? స్పూన్కి కోపం పెరుగుతూనే ఉంటుంది. ఆ కోపం ఆ సందాల వరకు ఉంటుంది. ఆ సాయంకాలంతో వదిలేయాలి ఆ బ్రదరు. ఆ సాయంకాలం దాటిన తర్వాత కూడా ఆ రాత్రి 9ంటికి ఉప్పు ఎక్కువేసేస్తాం అంతే అని అనుకోండి, ఆ కోపమే ఏమైపోద్దండి? అందుకనే కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇక్కడ నెక్స్ట్ ఇంకేముందంటే క్రోధం. కొంతమంది చాలా క్రోధంగా చూస్తూ ఉంటారు అన్నమాట. హృదయములో కారాల మిరియాలు నూరేస్తా ఎంతో క్రోధంగా నెవలి మింగేస్తాను అన్నట్టు చూస్తూ ఉంటారు. క్రోధం. నెక్స్ట్ ఇంకేముందండి? అల్లరి. అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఊదేయండి, చీదేయండి, వంపేయండి, విసర్జించేయండి. ఇన్ని రకాలు ఉంటాయి. విసర్జించడం అంటే మనం చూడండి, కొన్నిసార్లు ఏంటంటే అని మనం చీత్తాం కదండి. చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మన ముక్కులోది మనం చీదడానికి ఎంతో పరమ అసహ్యంగా ముక్కు ముఖం పెట్టుకొని చీత్తూ ఉంటాం కదండి. అలాగే మనం వీటిని విసర్జించాలి. ఈ లిస్ట్ అంతా కూడా. ఒకవేళ విసర్జించకపోతే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి? మనం దుఃఖపడినా, మనము కోపపడినా దుఃఖపడతారు. అయినా మనము అల్లరి చేసినా దుఃఖపడతారు. అల్లరి కూడా దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధాన కర్త. మందిరాల్లో అంతేగానే పిల్లలు అల్లరి చేసినా, పెద్దోళ్ళు మాట్లాడినా కానీ భక్సింగ్ గారు చెవి పెట్టి తిప్పేసి బయటికి గంటేసేవారు. కారణం మందిరములో సమాధానం ఉండాలి, అల్లరి ఉండకూడదు. చిన్నపిల్లల్ని పట్టుకొని భక్సింగ్ గారు వాక్యం చెప్తానే దాన్ని నేనే సాక్ష్యం. కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఎదర పెట్టుకొని ఆసక్తి దగ్గర కూర్చుంటే కనుక, అమ్మా మీరు పిల్లలు తీసుకొని వెనకెళ్ళి కూర్చోండి, అల్లరి చేయరంటే కూర్చోండి ఎక్కడ అనేవారు. ఒకవేళ అయినప్పటికీ అల్లరి చేస్తున్నారు అనుకోండి, భక్సింగ్ గారు ఇలా దిగేవారు, ఈ చెవి ఇలా తిప్పేవారు. ఆడపిల్ల మగపిల్ల అని చూసేవారు కదా, చెవి తిప్పాడు, ఇదే చెవితో సగం లెక్కలు అక్కెళ్ళిపోయేవారు, మిగిలిన సగం కాళ్ళు వెళ్ళిపోయేవారు. అర్థమైందా? స్టేజ్ దిగి చెవి ఇలా తిప్పి సగం లెక్క ఈడ్చుకెళ్ళిపోయేవారు బయటికి, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయేవారు. కారణం మందిరంలో ఏముండాలండి? డిసిప్లిన్. అల్లరికి కర్త కాడు. కారణం ఏంటంటే సమాధానకర్త ఆయనే. అల్లరి ఇంకేం వదిలేయాలండి మనము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 మనం చదవమండి. దూషణ. మనం దూషిస్తూ ఉంటాం కొన్నిసార్లు, అలాగైపోతావు ఎలాగైపోతావు. కొన్నిసార్లు అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దూషించకూడదు. వాక్యం మాట ఉందండి,
హృదయంలో నుంచి దేవదూషణ, అహంభావం వస్తూ ఉంటాయటండి. దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళని కూడా దూషిస్తూ ఉంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల పిల్లల్ని దూషించే వాళ్ళని నేను చూశాను. పిల్లల్ని దూషిస్తే అది శాపంగా మారుతుంది. కనుక పిల్లల్ని తల్లిదండ్రులు ఏమీ అనుకుంటారు. ఇతరులు ఎలాగో దూషిస్తారు, నో డౌట్ ఇన్ ఇట్. ఇతరులు మనల్ని, మన బిడ్డల్ని దూషించవచ్చు, శపించవచ్చు, కానీ మాటలు పలకొచ్చు. కానీ అవి ఏమీ తగలకుండా ఉండాలంటే మన బిడ్డలు మనం ఏం చేయాలంటే దీవించాలి. వాక్యంలో మాట ఉందండి, దీవించుడి కానీ శపించవద్దు. మన బిడ్డల్ని దూషించి రకరకాల దూషణ మాటలు పలుకుతూ ఉంటాం. నువ్వు అలాంటి వాడువు, నువ్వు ఎలాగైపోతావు, అలాగైపోతావు. ఆయన పెద్ద పాస్టర్, యవన ప్రాయంలోనే సేవ సమర్పించుకున్నాడు. ఇప్పుడు కాకినాడలో ఆయనకు 4 సంఘాలు ఉన్నాయి. పెద్ద పాస్టర్, పెద్ద గెడ్డం. ఆయన అన్నాడు, మీ బతుకులు ఎలా ఉంటాయి నేను చూస్తానులే అన్నాడు. ఆ పాస్టర్ గారు నా ఎదురుగానే వీళ్ళని అన్నాడు ఆయన. ఇంత పెద్ద పాస్టర్. అది దూషణ మాట అండి, మంచి మాట? మీరేమనుకుంటున్నారు? దూషణ మాట మంచి మాట? ఆ మాటకి నేను సాక్షి, దేవుడు సాక్షి, వీళ్ళ సాక్ష్యం. మీ బ్రతుకులు ఎలా ఉంటాయో అంటే వాళ్ళ పిల్లల బ్రతుకులు సెటిల్ అయిపోయినాయి. మేము బాగానే ఉన్నాం కాబట్టి, మాకు 4 సంఘాలు ఉన్నాయి, మేము బాగానే ఉన్నాం కాబట్టి ఏమంటున్నాడు? పొగరు నెత్తికెక్కి పాస్టర్ గారు మీ బ్రతుకులు ఎలా ఉంటాయో నేను చూస్తాను అంటున్నాడు. ఆయన ఎవరు? స్వయాన చిన్నాన్నగారు. దాని సాక్ష్యం ఎవరు? ఆయన ప్రభువారు, నేను, ఇంకా కొంతమంది ఉన్నారు. దూషణ మాటలంటే అయ్యి ఎంత సేవ అయినా చెయ్యొచ్చు, ఎన్ని సంఘాలైనా కట్టొచ్చు, పిల్లలందరూ బాగా సెటిల్ అయి ఉండొచ్చు, కోట్లు కొద్ది ఆస్తి ఉండొచ్చు. ఈ మాట, కాని మాట, దూషణ మాట దేవుని రాజ్యానికి వెళ్లకుండా, ప్రభువు రాకడలో ఎత్తబడకుండా అడ్డుపడవచ్చు. మోషే గారు చిన్న మాట అన్నారు, ద్రోహులారా అన్నాడు అంతే. ఆయన వెళ్ళారండి, కానాను దేశం వెళ్ళారా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతారా లేదా? కనుక మన నోటిని చాలా భద్రంగా కాచుకోవాలి, మన హృదయాన్ని చాలా భద్రంగా కాచుకోవాలి. మన పితరులు ఇశ్రాయేలీలు ఒక సందర్భంలో దేవుణ్ణి దుఃఖపరిచారు. యెషయా గ్రంథం 63 అధ్యాయం 10 వచనం. యెషయా గ్రంథం 63:10. యెషయా గ్రంథం 63 అధ్యాయం 10 వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేసెను. ఇది ఎవరి గురించి రాయబడింది తెలుసా అండి? మన పితరులైన బట్టి ఇశ్రాయేలీల గురించి రాయబడింది. మన పితరులైన బట్టి ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసి, వాస్తవానికి ఎవరి మీద తిరుగుబాటు చేశారంటే వాళ్ళు మోషే, అహరోను, మిర్యాం మీద తిరుగుబాటు చేశారు. ఒక సందర్భంలో అహరోను, మిర్యాములు వీళ్ళందరూ కూడా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక సందర్భంలో కోరహు కుమారులు వారికి విరోధంగా లేచారు. ఇవన్నీ ఎలా కన్సిడర్ చేశారంటే దేవుని మీద చేసిన తిరుగుబాటు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే గనక, అంటే మనలో ఎవరికైనా విరోధంగా మనం మాట్లాడితే, ఎవరికి విరోధంగా మాట్లాడినట్టండి? దేవునికి విరోధంగా మాట్లాడినట్టు. వాక్యం మాట ఉంది, మీలో ఒకని చిన్నవానికి గిన్నెడు చన్నీళ్ళు తాగనిస్తే, చిన్నవాడికి లక్కీగాడికి ఒక గిన్నెడు చన్నీళ్ళు నానైనా తాగునైనా అంటే వాడు పరలోకంలో ప్రతిఫలము పోగొట్టుకోడు. ఆ లక్కీగాడిని పిలిచేసి దాడి కొట్టేసి నోరు మీద కూర్చో అన్నామనుకోండి, ఎవరన్నట్టు? దేవుని అన్నట్టే, నో డౌట్ అన్నట్టు. అక్కడ అన్నీ రాయబడతాయి. వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ మమ్మీ డాడీకి, వాళ్ళ పిన్నికి, వాళ్ళ బాబాయ్కి ఎవరికి తెలియకుండా ఆడిని కూర్చోబెట్టి దడ కొట్టేసి గిల్లేసి కూర్చో ఆయన కూర్చోబెట్టాం అనుకోండి, ఎవరికి తెలీదు. కానీ ఎవరు చూస్తారు? కొన్నిసార్లు పిల్లకాయలని దొంగ గిల్లుతూ ఉంటారు. అడిగి పెర్రట్టి గిల్లేసి కూర్చోరా ఏడిపిస్తూ ఉంటారు, బొగ్గట్టి గిల్లేస్తూ ఉంటారు, చీబెట్టి గిల్లని నిలిపేస్తుంటారు. ఇవన్నీ వాడు చెప్పలేడు. వాళ్ళ తాతయ్య తెలియదు, వాళ్ళ అమ్మమ్మ తెలియదు, ఎవ్వరికి తెలియదు, వాళ్ళ అప్పకి అసలే తెలియదు.
ఎవరు తెలుసుది? దేవుడు మాత్రం మనం ఎన్నిసార్లు గిల్లామో, చెవి దగ్గరికి గిల్లామా, బొగ్గట్టికి గిల్లామా, తోడ పిక్క నిలిపేసామా అని రాస్తారు. అంటే ఎవరికి విరోధంగా మాట్లాడినా కానీ దేవుడు ఎలా కన్సిడర్ చేస్తారంటే దేవునికి విరోధంగా మాట్లాడినట్టు. దేవునికి విరోధంగా మాట్లాడితే అది తిరుగుబాటు చేయడం అనమాట అండి. తిరుగుబాటు. సమూయేలు సౌలుతో అన్నాడు, తిరుగుబాటు చేయుట సోదె చెప్పడానికి పాపంతో సమానం. తిరుగుబాటు చేస్తే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతారు. సంఘంలో కూడా తిరుగుబాట్లు ఉంటూ ఉంటాయి. ఆడే చెప్పలేటి వాక్యం, మాకు రాత వాక్యం, నేను చెప్పలేనా వాక్యం, నేను చెప్తాను అని కొన్ని సంఘాలు చూశాను నేను. అది తిరుగుబాటు, అదొక రకమైన తిరుగుబాటు. అంటే నేను కొన్ని సంఘాల్లో తిరిగి వచ్చాను కాబట్టి సంఘాల్లో తిరుగుబాట్లు ఎలా ఉంటాయి, పిల్లల్లో తిరుగుబాటు ఎలా ఉంటుంది నేను చాలా నిశ్చితంగా గమనించాను నేను. కనుక చెప్తున్నాను, తిరుగుబాటు చేస్తే కనుక ఎలా ఉంటుందండి? వాక్యం ఉందండి, పరిశుద్ధాత్మనికి దుఃఖం. అందుకే రాయించారు, పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. మొదటి సందర్భం చెప్పుకున్నాం మనం, ఎందుకు దుఃఖపడతారని చెప్పుకున్నాం. ఎఫెసీ 4:29 వచనంలో దుర్భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతారు. బూతులు, పోకిరి మాటలు, వల్గర్ లాంగ్వేజ్ రానివ్వకూడదు. రెండో సందర్భం చూస్తాం, ఎఫెసీ 4:31, కోపము, ద్వేషము, అల్లరి, అసూయ ఇలాంటివి ఉంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతారు. మూడవ సందర్భం మనం చూసాము, యెషయా గ్రంథం 43లో, మన పితరుల వల్లే మనము తిరుగుబాటు చేయకూడదు. సంఘంలో ఎవరికి విరోధంగా, సేవకులకు విరోధంగా కానీ విశ్వాసులకు విరోధంగా మేము ఉండకూడదు, మాకు విరోధంగా విశ్వాసులు ఉండకూడదు, సంఘ పెద్దలకు విరోధంగా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే సంఘములో ఎవరికి విరోధంగా మాట్లాడినా కానీ నిప్పుతో చెలగాటం లాంటిది. ఎలాంటిదండి? నిప్పుతో చెలగాటం లాంటిది, నిప్పుతో ఆడుకున్నట్టే. తిరుగుబాటు చేస్తే పరిశుద్ధాత్మ దుఃఖపడతారు, అంతే కదా. నీకేముందండి? ఆయన వారికి విరోధి ఆయను. దేవుడు మన పితరులైన ఇశ్రాయేలుకి ఏమైపోయాడండి? విరోధి అయిపోయాడండి. పరిశుద్ధాత్ముడిని మనం దుఃఖపెడితే దేవుడు మనకు విరోధి అయిపోతారు. మన విరోధుల్లాగే, విరోధులతో మనం ఎలా ఉంటామండి? కొన్నిసార్లు విరోధంగా ఉంటే మాట్లాడడం, కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ముఖం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం, మాట్లాడడం, ఇక్కడ కాకిని అక్కడ వాళ్ళేమో, అక్కడ కాకిని ఇక్కడ రానేమో, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ వీధుల నుంచి వెళ్ళాం విరోధంగా ఉంటాయి. ఎందుకు? లేనిపోని కూడా ఆడకంట్లో పడుతుంది ఎందుకులేరా బాబు అని. అంటే దేవుడు మనకు విరోధి అయిపోతారండి. మనకు దేవుడు విరోధి అయిపోతే కనుక ఎలా ఉంటుందండి? విరోధులు. నెక్స్ట్ ఇంకేముందండి? తానే వారితో యుద్ధము చేశాను. ఏం చేశాడండి? యుద్ధం. అంటే దేవుడు మనతో యుద్ధం చేయడమా? అది మనం గెలవగలమండి? దేవుడు మనతో యుద్ధం చేస్తే మనం గెలవగలమా? సన్నీ నాతో యుద్ధం చేస్తే సన్నీ గెలవగలడా? పోనీ ఆశిష్య యుద్ధం చేస్తే వాళ్ళ తాతని గెలవగలదా? చెప్పడి దెబ్బలు 4-5 వేయగలదు, కానీ వాళ్ళ తాత ఇలా కూర్చోబెట్టేసి ఇలా కూర్చోబెడతారంతే, ఇలా లాగి ఇలా కూర్చోబెడతారంతే, 4 దెబ్బలు ఇచ్చి ఇలాగా. మరి దేవునితో మనం యుద్ధం చేస్తే ఎలా ఉంటుందని మన పరిస్థితి? కనుక మనము గనక పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుడు మనకి విరోధి అయిపోతాడు. దేవుడే మనతో, మనం అపవాది మనతో యుద్ధం చేయక్కర్లేదు. దేవుడు మనతో యుద్ధం చేసి మనను ఓడించి అణిచివేస్తారు. మన పితరుని ఇశ్రాయేలు జీవితంలో జరిగింది అదే. కనుక ఈవేళ దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడనే అవగాహన నిత్యము కలిగి ఉండాలండి. మనం పాటలు పాడినా పాడకపోయినా, వాక్యం సరిగ్గా చదవకపోయినా, మందిరానికి సరిగ్గా రాకపోయినా, మనము కుటుంబ ప్రార్థన చేసినా చేయకపోయినా, కానుకలో దశంభాగాలు మందిరానికి తేకపోయినా పరిశుద్ధాత్ముడు మాత్రం మనలో ఉంటారు. ఎందుకు? మనం విలువ పెట్టి కొనబడ్డాం, రక్షింపబడ్డాము, దేవుడు సొత్తుగా చేస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉంటారు. మనము బూతులు, పోకిరి మాటలు, దుర్భాషలు రానివ్వకూడదు. నెక్స్ట్ ఇంకేముందండి? కోపం మనలో అసలు ఉండకూడదు. ప్రతి వారిలోనూ కోపం. నాలో కోపం లేదని ఎవరు చెప్పగలరు? ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు,
నాలో పాపము లేదని ఎవరు చెప్పగలరు అన్నారు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నాలో కోపం లేదని అన్న వాళ్ళు ఎవరు స్థాపించగలరు? ఇప్పుడు కోపం లేదు నాలో అన్నవాళ్ళు చేయొద్దండి. నాలో కోపం లేదన్నవాళ్ళు ఎవరైనా చేయెత్తగలరా? నాలో కోపం లేదన్నవాళ్ళు లక్కీలోనే ఎంత కోపం అమాంత గెలిచిపోతాడు. ఆడు పుట్టిన 4 రోజులు అవ్వలేదు, ఆడెంత ఎత్తులెగుతున్నాడు వాడు. అంటే అందరిలో కూడా ఏముంటుందండి? కోపం ఉంటుంది. కోపమును మనం ఏం చేయాలంటండి? అణచి వేసుకోవాలి. కోపం వస్తుంది, అణుచుకోవాలి. కనుక ఈ సందర్భాలన్నీ చూసాం. బేసిస్ ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. అదొక చదువుకొని మనము ప్రభు వల్ల పాల్పొందామండి. ఎఫెసీ 4:30. ఎఫెసీ 4:30 ఆ వచ్చిన చదువుకొని ముగించుకుందాం. అందరం కలిసి చదువుదాం. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుడి కొద్ది వాక్యము దీవించును గాక. ఆమెన్.